వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాహుల్ గాంధీ నిన్న అరెస్ట్ని నిరసిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రి కొడంగల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ నియోజకవర్గంలో గాంధీ భవన్లో కూడా. ప్రజెంట్ నేను ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్న ట్యాంక్ బండ్. సో ఇక్కడ కూడా నిరసన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. లీగల్ సెల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం కార్యకర్తలతో కూడా. సో లుబ్నా గారు ఉన్నారు. సో ఎందుకు ఈ నిరసన కార్యక్రమం, ఏంటి మీ డిమాండ్? చూడండి, మొత్తం ఇప్పుడు ఏదైతే నిన్న జరిగిందో దేశ రాష్ట్రధాని క్యాపిటల్లో న్యూఢిల్లీలో అది ఏం జరిగింది, అది మనం అంగ్రేజ్ జమానాలు కూడా చూడనివి జరిగింది. ఎలక్ట్రిక్ బ్యాటన్స్, బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, ఎలక్ట్రిక్ బ్యాటన్స్ పసిపిల్లలు అంటే మైనర్స్ 16-15 యూత్ వచ్చిండ్రు నిన్న అక్కడ. ఇట్ వాస్ నాట్ ఎ స్మాల్ థింగ్. చిన్న పిల్లల దగ్గర నుంచి యూత్, ఓల్డ్ అందరూ ఉన్న ప్లేస్ అది. అక్కడ ఎలక్ట్రిక్ బ్యాటన్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళెవరు? మన భవిష్యత్తు, మన దేశపు భవిష్యత్తు మీద ఎలక్ట్రిక్ బ్యాటన్స్ కొట్టిండ్రు. మన దేశపు భవిష్యత్తు మీద లాఠీలు పెట్టిండ్రు. మన దేశపు భవిష్యత్తు మీద వాళ్ళు గన్స్ పెట్టిండ్రు. ఇది అంత పెలెట్ గన్స్ కూడా పెట్టిండ్రు వాళ్ళు నిన్న. అట్లాంటి స్థితిని ఎవరు తీసుకొచ్చిండ్రు ఆ స్థితి? ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ 12 ఏళ్ళ నుంచి ఈ గవర్నమెంటే కదా ఆ స్థితి తీసుకొచ్చింది. 153 పేపర్ లీక్స్ తెలిసినవి, 10 crore స్టూడెంట్స్ ఇంపాక్టెడ్. ఇవన్నీ ఎవరు చేసినవి? వాళ్ళు కాదా చేసింది? దాని మీద కరెక్షన్గా ఏం చేసిండ్రు? ఒక అపాలజీ లేదు, ఒక కరెక్షన్ లేదు, ఒక పాలసీ లేదు, ఏం లేదు. పైగా ఏం చేస్తుండ్రు వాళ్ళు? నిరసన చేస్తుండ్రు వాళ్ళ మీద నిన్న ఇట్లాంటి దాడి చేసి రాహుల్ గాంధీ వాళ్ళందరూ వెళ్ళి స్పీకర్తో మాట్లాడి మాకు ఈ డిస్కషన్ వెంటనే కావాలి, మీరు ఎట్లా కొడతారు, మీరు అంత ప్రొటెస్ట్ జరుగుతుంది కదా అని చెప్తే స్పీకర్ ఏమంటున్నాడు? బాధ్యత మర్చిపోయి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటాడంట. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ లీడ్ చేసిండు. ఏంటి? ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన. కరెక్ట్గా ఒక ఎల్ఓపి చేయాల్సిన పని దేశపు బాధ్యత తీసుకొని ఆయన పని చేసిండు. అక్కడ కూడా వాళ్ళు ఒక మంత్రి ఎవడో వచ్చి మాట్లాడి వాళ్ళు ఏమాత్రము ఎవరికి అపాలజీ చెప్పడం అట్లాంటివి ఏమీ కాలేదు, పాలసీ గురించి ఏమీ కాలేదు అక్కడ. అయితే కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఎల్ఓపి అని చూసుకోకుండా ఆయన్ని మోస్ట్ ఇండిగ్నిఫైడ్గా ఆయన్ని రోడ్డు మీద నుంచి లాక్కొని నెత్తురు వచ్చింది ఆయన ముఖం నుంచి. కానీ అది కాదు మాకు ముఖ్యం, మా రాహుల్ గాంధీ కూడా అది కాదు ముఖ్యం. ఆయనకి ఏదో అయిందని. దేశపు భవిష్యత్తుని మీరు ఏం చేస్తున్నారో మీకు అవగాహన లేక కాదు, మీరు కావాలని దేశపు భవిష్యత్తుని నాశనం చేస్తుండ్రు. ఏదైతే ఇజ్రాయెల్ మెంటాలిటీ ఉందో, వాళ్ళు పసిపాపల మీద ఎట్లాంటి క్రూరత్వం చేస్తున్నారో అదే క్రూరత్వం నిన్న మాకు అక్కడ కనిపించింది. సో ఏదైతే ఈ మోదీ నిన్న రాహుల్ గాంధీ పిలుపు ఏమిచ్చారు, ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత రహితంగా ఏదైతే ప్రవర్తించిండో ఆయన రిజైన్ చేయాలా. మొత్తం దేశం అడుగుతుంది, ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ. దాని తర్వాత నిన్న ఏదైతే జరిగిందో, ఈ అమానుషం ఏదైతే జరిగిందో, పసి పిల్లల మీద పెలెట్ గన్స్ పెట్టి ఎలక్ట్రిక్ బెటన్స్ లేడీస్ మీద పెట్టిండ్రో, ఆ పాయింట్ మీద ఎవరు రిజైన్ చేయాలా? అమిత్ షా రిజైన్ చేయాలా? ఇక్కడ ఉన్న బండి సంజయ్ మినిస్టర్ స్టేట్ ఫర్ హోమ్ రిజైన్ చేయాలా? అది కాకుండా, ఈ రెండు కాకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, ఆయన ఏం చెప్పాడు, మోదీ షుడ్ రిజైన్ అని చెప్పిండు. కాబట్టి ఆయన పిలుపు మేరకు మేమందరం ఇక్కడ ఉన్నాము. మోదీ రిజైన్ చేయాలా, అమిత్ షా రిజైన్ చేయాలా, అట్లాగే ధర్మేంద్ర రిజైన్ చేయాలా, గవర్నమెంట్ మారాలా. ఎందుకంటే మొత్తం దేశం యువత అంతా చెప్పిస్తున్నారు, వాళ్ళకు ఫ్యూచరే కనిపించట్లేదు మా దేశంలో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. విద్యార్థుల పట్ల ఏదైతే మన జరిగిన లాఠీ చార్జ్ కానీ, అంతకుముందు నుంచి కూడా పేపర్ లీక్ విషయంలో కానీ ఎప్పటి నుంచో మన ఒక ప్రోగ్రామ్ తీసుకుని రాహుల్ గాంధీ గారు, మీకు తెలుసు, డెహ్రాడూన్లో కానీ అంతకుముందు రాజస్థాన్ కోటలో కూడా చేశారు, చాతుర్ంగ్ కా జూంజ్ అని. ఆ ప్రోగ్రాం ప్రకారం ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో, ఈ ఏదైతే ఎగ్జామినేషన్ వ్యవస్థ తర్వాత లీకేజ్, పేపర్ లీకేజ్ మీద దానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తూ కనీసం రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరో ఒక రెస్పాన్సిబుల్ చేయాలి. ఒక ఆఫీసర్ రెస్పాన్సిబుల్ కాదు, ఒక మినిస్టర్ రెస్పాన్సిబుల్ కాదు, ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ కాదు. ఈ దేశంలో ఒక బాధ్యత అనేది లేకుండా గత 12 సంవత్సరాల్లో 150 పేపర్ లీక్స్ అయ్యాయంట. అంటే అసలు రోజు యావరేజ్గా మంత్లీ ఎన్ని లీక్ అవుతుందో మనకు తెలుసు. దానివల్ల విద్యార్థులు ఎంత నష్టపోతున్నారు, ఒక నమ్మకం పోతుంది ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు పాపం కోచింగ్ తీసుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. మరి అలాంటి విద్యార్థులకు ఈరోజు ఈ దేశం పట్ల నమ్మకం పోతే ఫ్యూచర్లో విద్యార్థులు ఎందుకు చదువుకుంటారు? చదువుకొని ఏం లాభం? వాళ్ళకు ఏం ఉద్యోగం వస్తుంది? అసలు ఉద్యోగాలే లేవు. ఫస్ట్ ఉన్న ఉద్యోగాలు కూడా ఇట్లా పేపర్ లీక్ వల్ల, వాళ్ళ ఎడ్యుకేషన్ నష్టపోవడం వల్ల దీనికి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో. మన ఇంకోటి ఏంటంటే, మన దేశం యువత దేశం. అంటే అందరు చెప్తారు గొప్పగా, మనం అంతా యువ దేశం, ఎక్కువ మంది యువకుల దేశం మనదే, కాబట్టి ఇంత అభివృద్ధి చెందే మానవ వనరులు ఉన్నాయి అనుకుంటారు. కానీ వాళ్ళని సక్రమంగా వినియోగించుకోవడం వల్ల ఈరోజు జరుగుతున్న నష్టానికి బాధ్యత వహించాల్సి, కనీసం నిన్న జరిగిన లాఠీ చార్జ్ మీద పార్లమెంట్లో చర్చించడానికి అవకాశం కూడా లేదు. అంటే మనం ఏమైనా డెమోక్రసీ కంట్రా, లేకపోతే ఏమైనా నియంత్రణ కంట్రీ అవుతుందా? దానికి వ్యతిరేకంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు నిన్న తీసుకున్నారు ప్రోగ్రామ్, అడిగినప్పుడు స్పీకర్ని అడిగితే నేను వాళ్ళని అడిగి చెప్తా అంటే దానికి నిరసనగా ఒక ప్రోగ్రామ్ చేశారు.
చేస్తే రాత్రి మీకు తెలుసు ఎంత ఘోరంగా వాళ్ళను అరెస్ట్ చేయడం జరగము, రక్తం కారడం ఇవన్నీ జరిగినాయి. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. యువత పర్టికులర్లీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి జరుగుతున్న ఈ అవకాశంలో అందరు యువతులు కూడా పాల్గొనాలి. దాని ప్రతిగా మేము న్యాయవాదులు అందరం కూడా వారికి మద్దతు తెలుపుతున్నాం. మా లీగల్ సెల్ తరఫున కూడా చాలామంది యువకులు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. ఏదైతే ఎప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళ పద్ధతిని మార్చుకొని విద్యార్థుల పట్ల వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద ఎవరైతే దాడులు చేసారో మన విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో గాంధీ భవన్ నుంచి చూస్తున్నాం ఒక ర్యాలీ కార్యక్రమం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమనిపిస్తున్నాయి? ఈరోజు మేము అంటే నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు. ఎందుకంటే దేశానికి పునాది ఈరోజు విద్యార్థుల పైన అమానుషంగా లాఠీచార్జి నిరసనగా మేము టీపీసీసీ లీగల్ సెల్ అండ్ టీపీసీసీ మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు ఈరోజు మేము ధర్నాకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి మేము రాజ్భవన్ వరకు మేము భారీగా అంటే యువత కానీ విద్యార్థులు కానీ న్యాయవాదులు కానీ ప్రతి ఒక్కరు మేము ఈ ధరలో పాల్గొని ఈ మోడీ ప్రభుత్వానికి అండ్ బీజేపీ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఈరోజు నేటి పిల్లలే భవిష్యత్ అన్నప్పుడు ఈరోజు పేపర్ లీక్ అయిన కార్యక్రమాన్ని ఇంతవరకు కూడా వాళ్ళు చెప్పకపోవడం, దాని మీద ఎవరు కూడా డిబేట్ చేయకపోవడం, దాన్ని ఖండించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. సో ఈ దౌర్భాగ్యాన్ని మేము ఖండిస్తున్నాం. పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ న్యాయవాదులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొన్నారు. ఈ దేశం గ్రహిస్తుంది ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో. ఈరోజు ఇంతవరకు కూడా ఒక దేశ ప్రధాని అంటే లక్షల మంది కోట్ల మంది నష్టపోయిన ఒక విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఆ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ ఏం కాకూడదని ఉద్దేశం కొద్దీ మేము టీపీసీసీ లీగల్ సెల్ వాళ్ళు అందరం వచ్చి ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగింది. మా చైర్మన్ గారు వచ్చారు, అందరు స్టేట్ సెక్రటరీ అందరూ వచ్చారు. చాలా ఎందుకంటే ఇంకా కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపడతాం. భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పి మా చైర్మన్ గారి డైరెక్షన్ బట్టి చేస్తాం. అయితే సీజే పార్టీ నుంచి ఈ అంశం దాదాపు ఒక 15-20 రోజుల నుంచి బర్నింగ్ ఇష్యూగా మారుతూనే ఉంది. సో అప్పటి నుంచి టేకప్ చేయని ఇష్యూ ఇవాళ ఎందుకు రాష్ట్రంలో టేకప్ చేశారు? అంటే కేవలం స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తున్నారా, లేదంటే రాహుల్ గాంధీని అరెస్ట్ని నిరసిస్తూ చేస్తున్నారు ఈ కార్యక్రమం? అంటే విద్యార్థుల భవిష్యత్తు గురించి ఫస్ట్ రాహుల్ గాంధీ అంటే ఒకటి ప్రతిపక్షాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే గతంలో గౌరవ పివి నరసింహారావు గారు ఒక ప్రతిపక్షాన్ని ఎవరు మన ఒక ప్రతిపక్షాన్ని తీసుకుపోయి వాళ్ళతో వాజ్పేయి గారిని తీసుకెళ్ళి గౌరవించి, ఎందుకంటే ఏం చేద్దాం భవిష్యత్ కార్యక్రమం చేద్దాం, విద్యార్థుల కోసం ఏం చేద్దాము, యువత కోసం ఏం చేద్దామని ఆ విధంగా పార్లమెంట్లో చర్చించాల్సిన విషయాలు కూడా ముందే చర్చించుకొని మనం ఈ విధంగా మాట్లాడితే దేశానికి పునాది వేసినట్టు దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నిర్ణయించిన కాలంలో ఈరోజు మోడీ విద్యార్థుల పైన అమాయకుల పైన లాఠీచార్జ్ చేయడం వల్ల మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గారి మీద మేము ఈరోజు దౌర్జన్యంగా ఈ విధంగా లాఠీచార్జ్ చేయడం కూడా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. సో ఈ నిరసన కార్యక్రమాలు ఏంటి ఇవాళ మార్నింగ్ నుంచి మీ షెడ్యూల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము లీగల్ సెల్ అందరము ఎవరైతే అన్యాయం జరుగుతుందో పిల్లలు స్కూల్ ఏదైతే కాలేజ్ పిల్లలు ఎవరికైతే జాబ్స్ అందుతలేవో వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకోవడం వల్ల వాళ్ళని కాపాడడానికి మేమందరము లీగల్ సెల్ తరపు నుంచి వాళ్ళని ఢిల్లీలో కూడా వెళ్ళి మేము వాళ్ళని కాపాడడానికి మేము వెళ్తాము. అదేవిధంగా మా చైర్మన్ సాపు అదేవిధంగా మా వైస్ చైర్మన్ అందరము మేము లీగల్ సెల్ అందరము ఢిల్లీ వెళ్ళి వాళ్ళని ఎక్కడైతే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందో అక్కడ మేము రిలీజ్ చేయించడానికి కూడా వెళ్తాము. అదేవిధంగా ఎంతోమంది పిల్లలు అన్యాయం అవుతుంది. వాళ్ళకి ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎదగడానికి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు కొంచెం ఏదైనా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సెంట్రల్ బీజేపీ అది స్టూడెంట్ల గురించి ఆలోచిస్తలేరు, జాబ్స్ గురించి ఆలోచిస్తారు. లీకేజ్ ఏంటండి? ఒక గవర్నమెంట్ 12 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది. 12 సంవత్సరాల నుంచి ఈ లీకేజ్ ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో లేదా కాబట్టి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. దేశం చూస్తుంది వాళ్ళకి ఏం అన్యాయం చేస్తారో దేశం చూస్తుందని నేను చెప్తున్నాను. ఇక్కడ జంతర్ మంతర్లో మొన్నటి నుంచి కంటిన్యూ అరెస్ట్లు అవుతున్నాయి. సో ఈ అరెస్ట్లకి ఇవాళ వెళ్తుంటారా? మీరు ఎన్ని రోజులు ఉంటారు అసలు జంతర్ మంతర్లో ఈ ప్రొటెస్ట్ అయిపోయారు? లేదు, మా జాతీయ నాయకత్వం అంటే మాకు అభిషేక్ మను సింగ్ గారు మా లీగల్ సెల్ చైర్మన్, స్టేట్ చైర్మన్ నిన్న రమేష్ వారు ఏమి ఇచ్చారు, ఏ కేసులు అయినప్పటికీ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ ముందుండి కొట్లాడుతుంది. ఎందుకంటే అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి మొదలెడితే మున్సిపల్ కోర్టు వరకు కూడా మాకు వింగ్స్ ఉన్నాయి, న్యాయవాద విభాగాలు ఉన్నాయి. కాబట్టి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము వాళ్ళకి మద్దతు చెప్తాం. ఇక్కడే ఉన్న కేసులు అయితే ఇక్కడ మేము చూసుకుంటాం. ఢిల్లీలో ఉన్న మా న్యాయవాదులు చాలా పెద్ద టీం ఉంది మాకు. 5 ఎంపీలను మన అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాం సుప్రీంకోర్టులో. వాళ్ళందరితో పాటు చాలా పెద్ద వింగ్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ చేయడానికి ముందుకు వస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. మా ఏసీసీ కూడా ప్రకటించింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్ళకి షూరిటీలు కానీ అన్ని కూడా చూసుకుంటారు పార్టీ. మన లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో లీగల్ సెల్ అడ్వకేట్స్ అందరూ ఇక్కడ
చలో ఏదైతే కాల్ ఇచ్చారో మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు, దాని గురించి మేము ఇక్కడ నిన్న రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. దానికి మేము ఖండిస్తూ ఇక్కడ మేము ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నాము. మాది ఒకటే ఒక డిమాండ్, విద్యార్థులు వాళ్ళ న్యాయం కోసం, వాళ్ళ హక్కుల కోసం ఏదో పేపర్ లీక్స్ అయ్యాయో ఆ పేపర్ లీక్స్ గురించి వాళ్ళు ఎవరైతే బాధ్యత తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని విచక్షణారహితంగా కొట్టి వాళ్ళని ఎంజాయ్ చేయడం జరిగింది. దాని గురించే నిన్న రాహుల్ గాంధీ గారు ప్రొటెస్ట్లో పాల్గొంటే ఆయన్ని అసలు ఒక అపోజిషన్ లీడర్ని చూడకుండా ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఎలాగంటే అలా లాగి ఆయన్ని ముక్కుల్లో రక్తం వచ్చేట్టు చేశారు. దీన్ని కూడా మేము లీగల్ సెక్టర్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మాది ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అలాగే పిల్లల్ని ఎవరి ఆర్డర్స్తో పోలీస్ వాళ్ళు పిల్లల మీద ప్రతాపం చూపించి వాళ్ళని విచక్షణంగా కొట్టారో దాన్ని బాధ్యత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకుంటూ వెంటనే అమిత్ షా కూడా రాజీనామా చేయాలి. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. బీజేపీ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోదీ చాలా దేశానికి అన్యాయం చేస్తుంది, ప్రజలకు అన్యాయం చేస్తుంది, డెమోక్రసీని చంపేస్తుంది. ఆపోజిషన్ పార్టీస్కు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఏదైనా ఇంపార్టెంట్ సమస్యలు వచ్చినప్పుడు అన్ని పార్టీలను కలిసి కూర్చొని పార్లమెంట్లు కానీ అవుట్ ఆఫ్ పార్లమెంట్ కానీ కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని కూడా మనం డిస్ప్లీజ్ చేయొద్దు. పోయి మీరు స్టూడెంట్స్తోనే పెట్టుకున్న గవర్నమెంట్ ఏదైనా ఉన్నదా? అందుకనే ఇది చాలా పెద్ద ఉద్యమం. ఇది విద్యార్థుల ఉద్యమం, చిన్న ఉద్యమం కాదు, దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమం ఇది. ఈ ఉద్యమం ఎప్పుడైతే విజృంభిస్తుందో బీజేపీ గవర్నమెంట్ పోతుంది, మోదీ సర్కార్ పోతుంది, మళ్ళా కాంగ్రెస్ సర్కార్ వస్తుంది. అది తర్వాత రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వేరే ఆపోజిషన్ లీడర్స్ ఎప్పుడైతే పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు. ఇది ప్రజాస్వామ్యం అంటే యు ఆర్ ట్రయింగ్ టు scuttle the voice of the democracy and its leaders, so which is not correct. It's absolutely anti-democratic, it's unparliamentary, you should never do that, and constitutional also, please understand. Thank you so much. Mr. Narendra Modi has no right to give the orders to law and order. What has happened on the students, okay, this is not right. It is not acceptable in our India, okay. And this is against ये आप law and order दे रहे, लाठी चार्ज, tear gases, okay, on the students, okay, that is not acceptable. The BJP government should be out from the political party. We don't need BJP party, and we don't need Narendra Modi. Okay, he has to leave the seat, or else the public should take it against and let him remove from the seat. Okay, he is not doing anything. He is not fit for PM. Okay, that's it. 20 లక్షల మంది స్టూడెంట్స్ రాశారు. 20 లక్షల మంది స్టూడెంట్స్ అంటే 20 లక్షల మంది భవిష్యత్తు. ఆ 20 లక్షల మంది భవిష్యత్తు గురించి ఎప్పుడైతే ఒక ఎగ్జామ్ జరిగిందో, ఆ పేపర్ ఎప్పుడైతే లీక్ అయిందో, మరి దానికి బాధ్యతలు ఎవరు దానికి బాధ్యత వహిస్తున్నారు? ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా హీ హాజ్ రిజైన్డ్ ఫ్రమ్ హిస్ పోస్ట్. ఆయన బాధ్యత తీసుకొని అప్పుడే రిజైన్ చేశారు. ఈరోజు ఇంత పెద్ద జరిగి 20 లక్షల మంది నీట్ రాసి వాళ్ళతో రాసిన వాళ్ళ పేపర్ లీక్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈరోజు ఎల్ఓపి మన లీడర్ ఆఫ్ అపోజిషన్, మన కాన్స్టిట్యూషన్లో లీడర్ ఆఫ్ అపోజిషన్కి, క్యాబినెట్కి, ప్రైమ్ మినిస్టర్కి ఎంత అయితే మనం గౌరవం ఉందో అలాంటి గౌరవమే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంది. మరి ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్ని పిలిచి మాట్లాడారా? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారా? మరి మన రాహుల్ గాంధీ గారికి నిన్న ఏ విధంగా జరిగిందో దేశం అంతా చూసింది. మీరు అన్నారు ఈ సమస్య మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారా, స్టేట్ గురించి మాట్లాడుతున్నారా? ఇది ఒక స్టేట్ గురించి కాదు, ఇది ఒక దేశం గురించి. 20 లక్షల మంది భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. మరి ఇలాంటి 20 లక్షల మంది భవిష్యత్తు గురించి గవర్నమెంట్ ఏం చేయబోతుంది? కొందరు రాసినప్పుడు ఒక విధంగా రాశారు, పాపం వాళ్ళకు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వాళ్ళ మీద ఉన్న స్ట్రెస్, వాళ్ళ మీద ఉన్న టెన్షన్ ఎలా భరించారు? దాన్ని గ్రహించారా?
ఇవన్నిటికీ ఎవరు బాధ్యులు? पूरी जनता को शुक्रिया, बहुत बहुत राहुल गांधी की पार्टी में शामिल होने के लिए। उनका योगदान हमेशा सलामत रहेगा और हमारी दुआएं हैं। राहुल गांधी, हम आपके साथ संघर्ष में हम बरकरार रहेंगे इंशाअल्लाह। कमान से निकला हुआ तीर, आसमान से निकला हुआ तारा और रेवंत रेड्डी के मुंह से निकले हुई जबान कभी जाया नहीं जाएंगी। राहुल साहब, थैंक यू वेरी मच। ఎడ్యుకేషన్ సిస్టంలో ఆలోచన చేసినట్టు చూడమ్మా, ఈ 22 లక్షల మంది విద్యార్థులు భారతదేశంలో నీట్ ఎగ్జామ్ రాశారు. సో సెకండ్ టైం ఎగ్జామ్ పెట్టారు. ఫస్ట్ టైం జనరల్గా అప్పుడు ఆ రోజుల్లో మంత్రులు ఏదన్నా తప్పు జరిగితే ఇమీడియట్గా రిజైన్ చేసేవాళ్ళు. తర్వాత ఏదైనా ఎంక్వైరీ కమిటీ చేస్తే అప్పుడు దాన్ని వచ్చేసేవాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి చౌదరి చాలామంది కూడా కాంగ్రెస్లో చాలామంది మంత్రులు రిజైన్ చేశారు. ఏదైనా తప్పు జరిగితే రిజైన్ చేశారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా, దేశ విద్యార్థులు, దేశ యువకులు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలంటే రిజైన్ చేస్తలేదంటే తప్పకుండా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ నీట్ ఎగ్జామినేషన్ లీకేజ్ చేసిన అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే మోడీ ఉన్నారా, మోడీ మనసు ఉన్నారా, లేకుంటే ఇదే విద్యాశాఖ మంత్రి ఉన్నారా, వాళ్ళు ఎవరో ఉండరు దాంట్లో. అది లీకేజ్ బయటపెడతలేరు కాబట్టి దోషులు అనేది ముందుగా రావాలన్నప్పుడు అపోజిషన్ లీడర్లతో కూడా పిలిపించి మాట్లాడాలి. అఖిల పక్ష మీటింగ్ పెట్టాలి, మాట్లాడాలి. లేదా విద్యార్థి నాయకులు పిలిపించి, దేశంలో విద్యార్థి నాయకులు సపోజ్ 29 రాష్ట్రాల్లో విద్యార్థి నాయకులు పిలిపించి మాట్లాడాలి. విద్యార్థులు కూర్చుండాలి, మాట్లాడాలి, పార్లమెంట్లో చర్చ చేయాలి. అది ఇవ్వకుండా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఉండడానికి, భారతదేశంలో ఈ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ నడపడానికి వీల్లేదు. నడిపే నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది